మహాభారతాన్ని ఫ్యూచర్కి కనెక్ట్ చేస్తూ ఈ లెవెల్లో సినిమాని తీయొచ్చా అని అందరూ షాక్ అయ్యేలాగా నాగశ్విన్ ఇచ్చినటువంటి ఒక విజువల్ వండర్గా కల్కి సినిమాని అందరూ అభివర్ణిస్తున్నారు. ఎక్కడో కొంతమందికి నాలాంటి వాళ్ళకి తప్ప నాకు నచ్చలేదు. సో అట్లా కొంతమందికి తప్ప మిగతా వాళ్ళందరికీ 80% ఆఫ్ ది ఆడియన్స్కి సినిమా చాలా అద్భుతంగా నచ్చింది అనేసి టాక్ అయితే నడుస్తుంది. సో గోయింగ్ ఫార్వర్డ్ సినిమా ఎట్లా కలెక్ట్ చేస్తుంది ఏంటి అనేది, అంటే అల్టిమేట్గా ఏ సినిమాకైనా కలెక్షన్స్ అనేవి పారామీటర్. మీకు కలెక్షన్స్ అద్భుతంగా వచ్చి క్రిటిసిజంలో ఫెయిల్ అయిన సినిమాలు, అంటే క్రిటిక్స్కి నచ్చని సినిమాలు చాలా ఉంటాయి. లేదు కలెక్షన్స్ రాక క్రిటిక్స్ తిట్టిన సినిమాలు చాలా ఉంటాయి. కలెక్షన్స్ అద్భుతంగా ఉండి క్రిటిక్స్ కూడా బాగున్నాయినటువంటి సినిమాలు డిఫరెంట్ ఉంటాయి. సో దీని మీద ఇంకా క్రిటిక్స్ తమ యొక్క అభిప్రాయాన్ని పెద్దగా ఓపెన్ అప్ అవుతున్నట్టు ఏం కనిపించట్లేదు. సో చూడాలి. బట్ డే 1 నెంబర్స్ ప్రభాస్ స్టామినాని, ప్రభాస్ యొక్క లెవెల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేలాగా ఉన్నాయనేసి అంటున్నారు. ఎందుకంటే మీకు సినిమాకి ఫస్ట్ నుంచి ఒక రాజమౌళి సినిమా టైప్లోనో, సలార్ ప్రశాంత్ నీల్ సినిమా టైప్లోనో, ఆదిపురుష్ లాంటి ఒక రాముడు కథ కాకపోవడం వల్ల హైప్ పెద్దగా లేదు. కానీ ఎక్కడైతే నాగశ్విన్ తన యొక్క డీటెయిలింగ్స్ కోసం వీడియోస్ తీసాడో అండ్ బుజ్జి అండ్ భైరవ క్లిక్ అయిందో, ఇట్లా సెకండ్ ట్రైలర్ క్లిక్ అయిందో, జనాలు కూడా సినిమా మీద బ్రేక్ డౌన్ చేయడం మొదలుపెట్టారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అన్నిటికీ మించి గుంటూరు కారం తర్వాత పెద్ద హీరో సినిమాలు ఏమీ రాలేదు. అండ్ గుంటూరు కారం కూడా ఫ్లాప్ అవడం సంక్రాంతి టైంకి వచ్చింది. ఇవన్నీ కలగలిసి ఈ సినిమా మీద డే 1 ఓపెనింగ్ మీద చాలా గట్టి ఎఫెక్ట్ పడిందని చెప్పుకోవాలి. ఈ మూవీని షేర్స్ పరంగా ఎంత వచ్చిందో చెప్తున్నా. 370 కోట్లకి ఈ సినిమా మనకి బ్రేక్ ఈవెన్ అంటాం కదా. సో 370 కోట్లు ఫైనల్గా సినిమా థియేటర్ నుంచి వెళ్ళిపోయి కలెక్ట్ చేస్తే సినిమా హిట్ అయినట్లు లెక్క. 371 కోట్లు వచ్చిన హిట్ కింద లెక్క. 368 వచ్చిన ఫ్లాప్ కింద లెక్క. మన సినిమాటిక్ బాక్స్ ఆఫీస్ నెంబర్స్ చెప్తున్నా. ఒక సినిమా అనేది దీన్నే డిసైడ్ చేస్తాను నేను, అట్లా ట్రేడ్ నెంబర్స్ ఇవి. ఒక సినిమా మనకు నచ్చడమే హిట్ అయిపోయినట్టు లెక్క, నచ్చకపోతే ఫ్లాప్ అయినట్టు మన దృష్టిలో. కానీ ట్రేడ్ వర్గాల ప్రకారం అయితే ట్రేడ్ నెంబర్స్ అయితే అట్లా ఉంటాయి. సో ఒకసారి మనం డే 1 వచ్చినటువంటి కలెక్షన్స్ చూద్దాం. నైజాంలో ఓన్లీ తెలంగాణ ప్రాంతంలో ఈ మూవీ 16 కోట్లు కలెక్ట్ చేసింది. 16.5. సీడెడ్ 5 కోట్లు. సీడెడ్ యాక్చువల్లీ బాగా తక్కువ వచ్చింది. చాలా సినిమాల కంటే ఇది వెనకబడింది. టాప్ 3లో ఉండాల్సింది సీడెడ్లో బాగా వెనకుంది. ఎందుకంటే ఇది కాస్త సైన్స్ ఫిక్షన్ డ్రామా అవడం, మరి మేబీ ఆ ఏరియా వాళ్ళు దాన్ని ఇష్టపడకపోవచ్చు. ఉత్తరాంధ్ర 4.60 క్రోర్స్, గుంటూరు 2.75 క్రోర్స్, ఈస్ట్ 3.35 క్రోర్స్, వెస్ట్ 2.46 క్రోర్స్, కృష్ణా 2.40 క్రోర్స్, నెల్లూరు 1.25 క్రోర్స్. సో మొత్తం మీద ఆంధ్ర తెలంగాణ కలిపి ఈ సినిమా షేర్ చూసుకుంటే 38 కోట్లు కలెక్ట్, 38.5 కోట్లు కలెక్ట్ చేసింది షేర్ వరకు. గ్రాస్ వచ్చేసి 58 కోట్ల వరకు ఈ సినిమా కలెక్ట్ చేసిందని, ఏపీ తెలంగాణ కలిపి 70 కోట్ల వరకు ఈ సినిమా షేర్, అంత కరెక్ట్, ఇందా చెప్పింది కరెక్ట్. 50 క్రోర్స్ గ్రాస్ని, 38 కోట్ల షేర్ని ఈ మూవీ కలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. సో కర్ణాటక పరంగా చూసుకుంటే 5 కోట్ల షేర్ని, తమిళనాడు 2.5 క్రోర్ షేర్ని, కేరళలో 1.3 క్రోర్ షేర్ని కలెక్ట్ చేసింది. అట్లాగే నార్త్లో మంచి స్ట్రాంగ్ బెల్ట్ ఉంది ప్రభాస్కి. డే 1 11.5 కోట్ల నెట్, చాలా పెద్ద నెంబర్ హిందీ వెర్షన్కి. సో ఓవర్సీస్లో 29 క్రోర్స్, ఇది కూడా చాలా పెద్ద నెంబర్. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు ఈ సినిమా డే 1 షేర్ వచ్చేసి 88 కోట్లు, గ్రాస్ వచ్చేసి 164 కోట్లు కలెక్ట్ చేసింది. చాలా పెద్ద నెంబర్ ఇది. అంటే చిన్న ఇప్పుడు ఎంత పెద్ద స్టార్స్ అయినా కూడా వాళ్ళకు ఒక బిగ్గెస్ట్ ఒక బెంచ్ మార్క్ అనమాట ఇది. ఈ నెంబర్స్ 88 క్రోర్ షేర్ అండ్ 164 గ్రాస్ అనేది. గ్రాస్ అంటే మన గ్రాస్కి షేర్కి తేడా కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు. గ్రాస్ అనేది మనం వచ్చినటువంటి యాక్చువల్ సొమ్ము. ఒక థియేటర్లో ఒక షో అయిపోయిన తర్వాత, ఒక సినిమా టికెట్లన్నీ ఒక షో కంప్లీట్ అయిన తర్వాత ₹1,00,000 వచ్చాయి అనుకోండి, దాన్ని గ్రాస్ అంటాం. దాంట్లోంచి ఆ సినిమా కొనడానికి కానీ ఇంకో దానికి, ఇప్పుడు ఓవరాల్గా సినిమాని ఒక 5 లక్షలు కొన్నారనుకోండి ఆ థియేటర్ వాళ్ళు, ఆ షో వరకు 5,000 10,000 పడుతుంది కదా, దాన్ని మైనస్ చేసి, కరెంట్ మైనస్ చేసి, ఇంకోటి శాలరీస్ కూడా ఆ షో వరకు క్యాలిక్యులేట్ చేసి మైనస్ చేసి ఇవన్నీ చేస్తే వచ్చిందని షేర్ అంటాం. సో షేర్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా. షేర్ అనేది 370 కోట్లు రావాలి కల్కి సినిమా. డే 1 88 క్రోర్స్ వచ్చింది. డే 2 అంటే డే 1 టాక్ చాలా ఎక్సలెంట్గా ఉంది. అందరికి ఇందాక చెప్పినట్టు నాలాంటి వాళ్ళకి తప్ప కొంతమందికి, చాలామందికి సినిమా బాగా నచ్చింది. మంచి మౌత్ టాక్ ఉంది. రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. మేబీ డే 2 కూడా మంచి నెంబర్స్ రావచ్చు. అంటే డే 1 వచ్చిన నెంబర్స్ ఏ సినిమాకి డే 2 రావు, కానీ ఇందులో ఒక సగం వచ్చినా సరే చాలా పెద్ద నెంబర్స్ వచ్చినట్టు లెక్కేసుకోవచ్చు. అట్లా ఒక సెకండ్ వీకెండ్, అంటే ఫస్ట్ వీకెండ్ రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ వీకెండ్ అంటాం, సెకండ్ వీకెండ్కి గనక పుంజుకుని మళ్ళీ థర్డ్ వీకెండ్లో కనుక బెటర్గా పెర్ఫామ్ చేస్తే బ్లాక్ బస్టర్ అయ్యేటువంటి ఛాన్సెస్, హిట్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్లీ ఉన్నాయి. 370 క్రోర్స్
అనేది బ్రేక్ ఈవెన్ నెంబరు. అంటే ఇట్లా జరిగితే హిట్ అవుతుంది అంటున్నా. నా దృష్టిలో ఇప్పటికీ నేనైతే ఈ మూవీ బ్రేక్ ఈవెన్కి దగ్గరికి రావచ్చేమో తప్ప బ్రేక్ ఈవెన్ అవుతుందని నేను రివ్యూ రోజు చెప్పా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. టాక్ బాగున్నా, రివ్యూస్ బాగున్నా, నేను తప్ప చాలామంది అద్భుతంగా ఇచ్చారు. అయినా కానీ నేను నమ్ముతుంది ఏంటంటే అంత డెఫినెట్లీ బ్రేక్ ఈవెన్ అవుతుంది 370 crores బ్రేక్ ఈవెన్ అని నేనైతే నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదంటే చాలా ఎక్కువ ప్రైసెస్ కమ్మారు సినిమాలో ఉన్న విషయం కంటే. సలార్లో విషయం ఉంది, దీనికంటే సలారే బెటర్ అనిపించింది నాకు. కానీ అది 340 crores బ్రేక్ ఈవెన్, బట్ అది కూడా అవ్వాల. అట్లాంటిది ఇది కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంది కదా, అవదేమో నా ఉద్దేశం. లేదు, ఫ్యామిలీ ఆడియన్స్, మహాభారతం ఇవన్నీ కూడా ఉన్నాయి, చాలా రోజుల తర్వాత థియేటర్లో ఒక విజువల్ వండర్ వచ్చింది, ఫ్యామిలీస్ అందరూ వెళుతున్నారు అంటే హనుమాన్ టైప్లో కనుక వెళితే మాత్రం ఇక ఈ సినిమాకి స్కై లిమిట్గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎయిదర్ కెన్ హ్యాపెన్, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్.